హాయ్ మధు. హాయ్ హాయ్. తెలంగాణలో రీసెంట్గా అందాల పోటీలు జరిగాయి. ఈ పోటీల వల్ల తెలంగాణకి ఏమైనా ఆదాయం వస్తుందా? 72వ మిస్ వరల్డ్ పోటీలను మన హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. అవును. దీనికి 120 దేశాల నుంచి అందగత్తెలు సెలబ్రిటీలు వస్తారు అనుకుంటే 109 దేశాల నుంచి ఏమో వచ్చినట్టున్నారు. వీళ్ళని పర్యాటక రంగం అభివృద్ధి చేస్తామని చెప్పేసి అటు యాదగిరిగుట్ట, తర్వాత వరంగల్, ఇటు చార్మినారు, తర్వాత నాగార్జున సాగరు, పిల్లల మర్రి ఇవన్నీ తిప్పుతున్నారు. దీని ద్వారా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తిప్పుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ రైట్. దీని ద్వారా ఏంటంటే పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కరికి మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. తెలంగాణలో హైదరాబాద్లో చార్మినార్ ఉందని ఫోటో దింపి పెడితే వాళ్ళ ఫాలోవర్స్ చూస్తానికి వస్తారు కదా. హైదరాబాద్ గురించి ఎవరు చెప్పనవసరం లేదు. హైదరాబాద్ గురించి ఆల్ ఓవర్ వరల్డ్ అంతా తెలుసు కదా మధు. అదే నేను చెప్పేది. ఇప్పుడు ఏ పెట్టుబడుల కోసం అయితే ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారో అలాగే హైదరాబాద్ని, తెలంగాణని ప్రపంచ పటంలో నిలబెడదామని విశ్వ కళలుగా అంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి తెలియని విషయం ఏంటంటే 200 ఏళ్ల కింది నాటి చార్మినార్ ఎప్పుడో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. తెలంగాణలో అట్లాగే 1000 స్తంభాల గుడి కావచ్చు, అట్లాగే మన పట్టు చీరలకు కావచ్చు, ప్రపంచంలో చాలా గుర్తింపు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినాయి. ఇంకా కొత్తగా వేయాల్సింది ఏం లేదు. ఇలా మన ఎత్తుగాడు ఏంటి, ఒకవేళ అందాల పోటీలు పెడితే నేషనల్ మీడియా మొత్తం వస్తుంది, ప్రపంచం అంతా తెలంగాణకు చూస్తుంది, తెలంగాణ అంతా ప్రపంచం చూస్తే ఓహో తెలంగాణ ఇంత డెవలప్మెంట్ అయిందా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా కలలు కానీ ఇంకా ఏమన్నా పెట్టుబడులు పెడతారేమో, దాని ద్వారా నన్న రాష్ట్రం అభివృద్ధి అవుతుందేమో అని చెప్పేసి రేవంత్ రెడ్డి కలలు కన్నాడు. దీనికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా రిస్క్ తీసుకొని అందాల పోటీలు నిర్వహించారు. కానీ కట్ చేస్తే ఏమైందంటే ఆపరేషన్ సింధూర్ వచ్చింది సీన్లోకి ఆపరేషన్ సింధూర్ వచ్చి మీడియా మొత్తం సింధూర్ వైపు వెళ్ళింది. ప్రజలు మొత్తం సింధూర్ను చూస్తున్నారు. తెలంగాణను ఎవడు పట్టించుకుంటలే. ఇక్కడ అందాల పోటీలు అంటే బుడ్డపొరగల్ల ఆట లెక్క అయిపోయింది. ఆపరేషన్ సింధూరు ఈ తెలంగాణలో మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ పోటీలను అటర్ ఫ్లాప్ చేసినాయి. దీని ద్వారా అదనపు ఖర్చే తప్ప ఇంకోటి ఉండదు. ఏదో దీని ద్వారా పెట్టుబడులు వస్తాయని కలలు కన్న రేవంత్ రెడ్డి గారికి కలలు నీరు గారిపోయినాయి. ఇప్పటికీ అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ మరింత అప్పులుగా అవుతాయి. ఈ అందాల పోటీలు అసలు మన సంస్కృతి కాదు అని చాలా మంది ఫైట్ కూడా చేస్తున్నారు కదా మధు. దీని మీద అసలు నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ అందాల పోటీల్ని విశ్వసుందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన తెలంగాణ ఆడపడుచుల చేత కాలు గడిగించాడు, టవల్తో తుడిపిచ్చారు. అంత మర్యాదలు బయట నుంచి వచ్చిన విదేశీ మహిళలను గౌరవించాల్సిందే, కానీ మహిళల్ని గౌరవించాలి. ఇక్కడున్న మహిళలు POW సంధ్యక్క లాంటి వాళ్ళు, మహిళా సంఘాలు ఇది మన సంస్కృతి కాదు, ఆడవాళ్ళ మీద అంగంగా ప్రదర్శన చేస్తూ ఆడవాళ్ళు మొత్తం వీళ్ళని కించపరుస్తూ ఆడవాళ్ళకి అందాల పోటీలు ఏంటి, కాకిపిల్ల కాకి ముద్దు, మనిషి పిల్ల మనిషికి ముద్దు. ఆడపిల్లల్ని ఏ కొలతల ప్రకారం, ఏ లెక్కల ప్రకారం ఈమె అందగత్తని మీరు చెప్పగలుగుతారు? అవును. ఏ కొలతలు మీరు ప్రామాణికంగా తీసుకుంటారు? ఇది అసలు మన సంస్కృతే కాదు. మన తెలంగాణలో మన తెలంగాణ చీరలకు కావచ్చు, మన తెలంగాణ చాలా ఒక గుర్తింపు ఉన్నది. తెలంగాణ సాంప్రదాయాలకి, ఆడపిల్లలకి ఇక్కడ బతుకమ్మలు ఆడతారు, శారీలకి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. విదేశీ సంస్కృతి మొత్తం తీసుకొచ్చి మన తెలంగాణ మీద రుద్దడం కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు ఫైట్ చేసినందుకు POW సందేక వాళ్ళను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిర్రు. విదేశీ మహిళలకేమో కాళ్ళు కడిగి టవల్తో తూడిపిస్తున్నారు. ఇక్కడెక్కడ నీకు ఏ మహిళల మీద గౌరవం ఉన్నది? విదేశీ మహిళల మీద గౌరవం ఉంది. నువ్వు ఒక కార్పొరేట్ ఎట్లా చెప్తే అట్లా వింటావు. నీవు ఎట్లయితే కార్పొరేట్ శక్తులు నేను ఎట్లా ఆడిస్తావో అట్లా ఆడతావు నువ్వు. ఇక్కడ ఉన్న సంస్కృతి ఏంటి, ఇక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటి, ఇక్కడ ఉన్న మహిళల కట్టు ఏంటి, బొట్టు ఏంటి? ఎవరిని గౌరవించాలి? ఎవరిని గౌరవిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు పనిచేస్తున్నావు? విదేశాల కోసం పనిచేస్తున్నావా? విదేశాల వచ్చి నీ కోట్లు వేసిర్రా? విదేశాల మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిర్రా? కాదు కదా. తెలంగాణ ఆడపడుచులు నువ్వు కించపరిచి విదేశీ భామల్ని తీసుకొచ్చి నువ్వు ఆటలు ఆడిస్తా అంటే ఎంతవరకు కరెక్టు? వీళ్ళకి మన సంస్కృతి ఏంటో తెలియదు, మన సాంప్రదాయం ఏంటో తెలియదు. చెప్పులు వేసుకొని బతుకమ్మలు ఆడతారు. అక్కడ ఉన్న నిర్వాహకులు సపోర్ట్ చేయరు, అట్టనే ఆడిస్తుంటారు, వీళ్ళను కాళ్ళు గడిగిపిస్తుంటారు. ఇక్కడ తప్పు వాళ్ళది కాదు, ఇక్కడ నిర్వహించేటోళ్ళది. ఇక్కడ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీస్తున్నారు, కించపరుస్తున్నారు. మొన్న ఏదో ఈ ఇదేదో హోటల్ ఉండే, హోటల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 భోజనం అట. 34 కోట్లు ఆ రోజే అడిచిపోయినాయంట.
ఎవరి డబ్బు ఎవరికి పెట్టుబెడుతున్నారు? ఇప్పుడు అందాల పోటీల ద్వారా నీకు రాష్ట్రంలో ఒరిగింది ఏంది? లెక్కలు చెప్పండి. ఎంత ఖర్చు అయింది, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, మీరు ఎంత ఖర్చు పెట్టిరు, దీనికి తెలంగాణకు ఒరిగింది ఏంటి? లెక్కలు చెప్పండి. దీనికోసం 5,000 మంది పోలీసు వాళ్ళు, దీనికోసం పనిచేసుడు, ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు, ఎంత సెక్యూరిటీ, పోలీసులు, వ్యాన్లు, వీళ్ళకు లగ్జరీ బస్సులు, హోటల్ ఫీజు. ఏ మీడియాలో నన్ను వస్తుందా అందాల పోటీలు జరుగుతుందని? లేదు. ఇన్స్టాగ్రామ్ లో అక్కడక్కడ చిన్న చిన్న రీల్స్ కనపడుతున్నాయి. చిన్న అంతే, ఏదో వీళ్ళు బొమ్మలను తిప్పినట్టు బుడపొరగలు ఆటాడుకున్నట్టే తప్ప ఇంక ఈ అందాల పోటీల వల్ల తెలంగాణకు ఒరిగింది లేదు. మధు, ఈ అందాల పోటీలు అసలు ఎవరి కోసం, ఎందుకోసం? అందాల పోటీలో విన్ అయిన తర్వాత అసలు తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? నీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సంతూర్ యాడ్ చూసినావా? మహేష్ బాబు మమ్మీ అంటారు. అవును. ఈయన అమ్మాయి అనుకొని దగ్గరికి పోతాడు, చిన్నపిల్లడికి వచ్చి మమ్మీ అంటారు, తర్వాత ఆంటీ అని తెలుస్తుంది. తర్వాత ఆంటీ అంటే సబ్బు రుద్దుకుంటే, సంతూర్ సబ్బు రుద్దుకుంటే అమ్మాయి లెక్కనే ఉంటారు అనేది ఆ యాడ్ ద్వారా చెప్పాలనుకున్నది. మరి సంతూర్ సబ్బు ఎంతమంది వాడుతున్నారు? అలాంటి ఆంటీలు కావట్లేదా? తర్వాత క్లోజప్ యాడ్ ఉంటుంది. క్లోజప్తో తోముకొని బయటికి వెళ్ళగానే అమ్మాయిలు వచ్చి అద్దుకుంటారు. నేను అమ్మాయి వచ్చి హగ్ చేసుకుంటుంది. క్లోజప్తో 100,000 మంది, లక్షల మంది క్లోజప్ పెట్టి తోముకుంటున్నారు. ఏ ఒక్క అమ్మాయి హగ్ చేసుకోవట్లేదే? కుర్చీలు అమ్ముకుంటూ ఉంటాడు. కుర్చీలు అమ్ముకోవచ్చు. ఈ సోఫా, ఈ కుర్చీ నేను ఇంత తయారు చేసిన, ఇంత ఖర్చు అయింది, ఇంత రేట్కి నేను అమ్ముతున్నా అని చెప్పేసి ప్రకటించవచ్చు. ఈ కుర్చీలు అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే, ఈ సోఫాలు అమ్మేటోళ్ళు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఆమెకి ఇక్కడికి బట్టలు వేసి పెద్ద ఫ్లెక్సీ రోడ్డు మీద వేస్తారు. అరే కుర్చీ అమ్ముకోవడానికి అమ్మాయికి ఏంటి సంబంధం? అమ్మాయిని ఎందుకు కూర్చోబెట్టారు అంత అర్ధనగ్నంగా? అంటే ఇక్కడ ఒక మహిళను మార్కెట్ చేయడం, ఒక వస్తువుకి మార్కెట్, అమ్మాయిని ఒక వస్తువుకి అమ్మాయి అందానికి ముడిపెట్టి వస్తువులు అమ్ముకోవడం, ఎక్స్పోజ్ చేసి వస్తువులను ప్రకటించుకోవడం, వస్తువులను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం, ఇది ఒక వ్యాపారం కోసం ఒక అమ్మాయిని మార్కెట్గా మారుస్తున్నారు. ఇప్పుడు ఈ విశ్వసుందరి గెలిచిన తర్వాత, కిరీటం పెట్టిన తర్వాత కార్పొరేట్ శక్తులు ఎట్లా చెప్తే అట్లా వినాలేమే. విశ్వసుందరే వచ్చి లక్స్ సోపు రుద్దుకుంటే లక్స్ సోపు ఎన్ని కోట్లలో అమ్ముడు పోవాలి? ఇదంతా కార్పొరేట్ శక్తులు ఆడుతున్నటువంటి ఆట. ఇదంతా ఒక వ్యాపారాల సంబంధాలు. ఇదంతా ఒక మహిళను మార్కెట్ చేయడం. ఈ విశ్వసుందరి వల్ల ఉద్దేశానికి ఒరిగింది ఏముంది? ఈమె బార్డర్లో పోయి కత్తి పట్టుకొని పోరాడుతుందా? లేకపోతే నడుమంచి నాట్లేస్తుందా? ఎందుకోసం? దీనివల్ల సమాజానికి ఒరిగింది ఏంటి? నువ్వేమో దేశాన్ని పోయి కొట్లాడవు, రైతుల కోసం పోరాడవు. ఈ అందాల పోటీలే అనవసరం అంటున్నావా? 100% ఒక మహిళను ఏ ప్రామాణికంగా మీరు ఈమె అందగత్తని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు? ఏ కొలతల ప్రకారం? మీ కార్పొరేట్ శక్తులు మీ కార్పొరేట్ వస్తువులు అమ్ముకోవడానికి తప్ప ఇంకా ఈ మహిళకు ఎటువంటి అక్కడ ఏం ప్లేస్ లేదు ఆమె మీద. మధు, ఈ అందాల పోటీలు అసలు ఎలా స్టార్ట్ అయ్యాయి? ఈ అందాల పోటీల కంటే ముందు ఈ అందాల పోటీలు స్టార్ట్ అవ్వడం బికినీ పోటీలు. బికినీలు వేసి బికినీలో ఎవరు అందంగా ఉంటే వాళ్ళకు ప్రైజులు ఇచ్చేది. ఆ సంస్కృతి ప్రపంచం మొత్తం బాగింది. ఇక బికినీలు అంటే బాగుంటలేదు అని చెప్పేసి ఈమె అందగత్తి, ఈమె విశ్వసుందరి అందాల పోటీలు అని చెప్పేసి మొత్తం ఎవరి సంస్కృతి వాళ్ళ డ్రెస్సులు వేసుకొని ఆ క్యాట్ వాక్ అని, ఇంకేదో వాక్ అని, ఇంకేదో అని చెప్పేసి వీళ్ళకు ఎక్కడనైతే ఈ అమ్మాయి ద్వారా మనకింత లాభం వస్తుంది అనుకుంటారో, ఈ అమ్మాయిని మనం అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు అని అనుకుంటారో, ఎక్కడనైతే కాస్మోటిక్స్, ఇప్పుడు మన భారతదేశంలో కాస్మోటిక్స్ ఎక్కువ వాడకంలో లేవు, ఎక్కువ ఉపయోగంలో లేనప్పుడు ఈ కాస్మోటిక్స్ అమ్ముకోవడానికి మన మహిళను గెలిపించి, మన దేశ మహిళను గెలిపించి ఆమె ద్వారా ఈ మార్కెట్లోకి వచ్చే ఈ విదేశీ వస్తువులన్నీ కాస్మోటిక్స్ అన్ని మన దేశంలో అమ్ముకుంటారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు, అమెరికా వాళ్ళు తెల్లగా ఉంటారు, మనోళ్ళు చామంచాయ ఉంటారు. ఇప్పుడు ఆఫ్రికాలోకి వెళ్తారా, మరి తెల్లగుండాల్లోకి వెళ్తారా, కొంచెం చామంచాయ ఉన్నోళ్ళకి వెళ్తారా? అంటే ఇక్కడ ఎక్కడనైతే కాస్మోటిక్ మార్కెట్లో లేదో అక్కడ అమ్మాయి గెలుస్తుంది. వాళ్ళ వ్యాపారం కోసం, వాళ్ళ వస్తువుల అమ్మకాని కోసం అక్కడ అమ్మాయిని గెలిపిస్తుంది. మధు, తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకి అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనేమంటున్నానంటే, ఇప్పటికే ఆర్థికంగా చాలా వెనుకున్న రాష్ట్రాన్ని మరింత దివాలు తీయకుండా, మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టకుండా కొన్ని పనికొచ్చే పనులు, ఆ పనికొచ్చే పనులు ఎట్లుండాలంటే
సమాజానికి రెస్పెక్ట్గా ఉండాలి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి. దాన్ని చూసి కొంచెం నేర్చుకునేటట్టు పనులు చేస్తే కొంచెం బాగుపడుతుంది. అది మన ప్రజానికానికి కూడా చూసి నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అసొంటి పనులు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ను వేడుకుంటున్నాను. ఓకే, రైట్ మధు, చాలా బాగా చెప్పావు అందాల పోటీల గురించి అండ్ అందరి కళ్ళు తెరిపించావు అని అనుకుంటున్నాను నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ స్వీయా వర్మ. చూస్తూనే ఉండండి బీహార్ కే న్యూస్.